జేపీ న్యూస్. గిద్దలూరు కొత్త చెరువులో చేతులు కాళ్ళు కట్టేసి గిరిజన యువకుడు మర్డర్. గిరిజన యువకుడు పగిడి సుబ్రహ్మణ్యం ఉరుఫ్ చిలకోడు 22 సంవత్సరాలు అనే యువకుడిని చేతులు కాళ్ళు కట్టేసి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గిద్దలూరు కొత్త చెరువులో వేసి శవం తేలుతుందని పోలీసులకు ఆ నోట ఈ నోట సమాచారంతో పోలీసులు సంఘటన స్థలంకు నెల్లూరు జిల్లా రాపూరు సిఐ ఎన్ సత్యనారాయణ, సైదాపురం ఎస్ఐ ఎన్ క్రాంతికుమార్లు చేరుకున్నారు. మృతుడు పూతలపట్టు మండలం బందరుపల్లి గ్రామంలో కోళ్ల ఫారంలో ఉంటున్నారన్నారు. లక్ష్మి అనే గిరిజన మహిళతో పరిచయం అయ్యి ఆమెను తీసుకుని నెల క్రితం యాకిసిరి గ్రామానికి సోదరుడు వెంకటేశ్వర్లు దగ్గరకు వెళ్లి అక్కడ నుండి సైదాపురం మండలం గిద్దలూరు కొత్త చెరువు వద్ద నిమ్మతోట పొలాల్లో ఈదలపల్లికి చెందిన సీనయ్య గౌడ్ నిమ్మతోట లీజు పొలంలో ఉండటానికి వచ్చారు. తోటలో కాపలా ఉండే మృతుడితో పాటు మరో 2 గిరిజన కుటుంబాలు కర్రి మస్తాన్, నల్ల మస్తాన్ గా పిలిచే ఈ గిరిజనులు లక్ష్మీ సుబ్రహ్మణ్యం గొడవ పడడం, 2 మస్తాన్లు వారం క్రితం నెట్టుకుంటూ వచ్చారని, అప్పటి నుండి మృతుడు సుబ్రహ్మణ్యం కనిపించడం లేదని మృతుడు సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు. సుబ్రహ్మణ్యంను చంపిన 2 మస్తాన్లు బల్లవోలు తోట నుండి నరసయ్య తోటకు మకాం మార్చారని తెలిసింది. ఈ మేరకు సైదాపురం పోలీసులు ఈ మర్డర్ ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. చిరంజీవి మూడో ఆయన చనిపోయిన సుబ్రహ్మణ్యం కంటే అందరికంటే పెద్ద ఉంది పాలమ్మ. పాలమ్మ రెండో ఆమె ఇగ్గినమ్మ అయితే సరే చేస్తారు. నీ పేరమ్మా? నా పేరా శనగా మౌనిక. నేను ఇక్కడ ఇచ్చారా? నేను ఏడే వాడాలా? ఎండి ఎడుకొచ్చాడా తోటలో? మేము చిత్తూరులో ఉన్నాం సార్. మేము కోళ్ళపారం కాడ చెప్తే వచ్చా. నేను 2 వారాలు తిరుగుతా ఉండ. ఈ రోజు